హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాను రెసిపీస్. ఈరోజు మనం దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ముందుగా ఒక కడాయిలో తాలింపు గింజలు, కరివేపాకు వేసుకొని అందులో కొంచెం తర్వాత దొండకాయ ముక్కలను సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని అందులో తాలింపు పడిన వస్తువులు వేయాలి. వేసిన తర్వాత దొండకాయలు మొత్తం వేయాలి. వేసిన తర్వాత గరిటెతో అటు ఇటు కొంచెం తిప్పాలి. తిప్పిన తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేయాలి. ఈరోజు మనం మరలా దానిని తిప్పాలి. తిప్పి ఇందులో కొద్దిగా సాల్టు, కొంచెం ధనియాల పౌడరు, కొంచెం పసుపు, కొంచెం కారం, రుచికి సరిపడా కారం అవన్నీ వేసుకొని ఒక ట్రిప్ ఒకసారి కిందికి పైకి కలుపుతూ ఉండాలి. మంటను ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. బాగా కలిపిన 5 నిమిషాల తర్వాత మూత వేయాలి. మరలా దానిని ఇదిగో ఇలాగా బ్రౌనీగా వచ్చినప్పుడు అన్ని మసాలాలన్నీ దగ్గరికి వచ్చిన తర్వాత చివరిలో కొబ్బరి తురుము వేయాలి. కొబ్బరి తురుము అందులో 2 ఎండుమిరపకాయలు వేసి మిక్సీ కొట్టాను. అవన్నీ కలిపి వేసాను. ఇంకంతే, దొండకాయ ఫ్రై.